ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం మరో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. 13 నుంచి 19 ఏళ్ల మధ్య విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేయడం కోసం స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ డిజిటల్ పోర్టల్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. apswp.ap.gov.in పోర్టల్ను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రూపొందించగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా ఉండేందుకు ఇంగ్లీష్, తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చారు. పలు సంస్థల భాగస్వామ్యంతో ఈ డిజిటల్ పోర్టల్ను రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలలో టీచర్లు, లెక్చరర్లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. వీరు ఈ పోర్టల్ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరిస్తారు. విద్యార్థులకు పలు అంశాలపై డిజిటల్ పాఠ్యాంశాలను వీడియోస్, ప్రెజెంటేషన్స్, డాక్యుమెంట్ల రూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఈ టాపిక్స్ లో మెటబాలిక్ హెల్త్, రోడ్ సేఫ్టీ, హెచ్ఐవి అవగాహన, పోషణ, జీవన శైలి, మానసిక ఆరోగ్యం, రక్తహీనత వంటివి ఉంటాయి. నైతిక విలువలు, పౌష్టికాహారం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై వీరికి అవగాహన కల్పిస్తారు. క్విజ్, ఆన్లైన్ పరీక్షలు కూడా ఉంటాయి. వీటిలో ప్రతిభ కనబరిచిన వాటికి సర్టిఫికెట్స్ కూడా జారీ చేయాలని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇక దేశంలోనే తొలిసారి స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ను డిజిటలైజ్ చేసి ఆయుష్మాన్ భారత్ లో భాగంగా అందుబాటులోకి తెచ్చామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు తగిన విధంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 36,297 మంది విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకున్నారన్నారు. అయితే వీరిలో 75% మంది బాలికలు ఉన్నారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ పోర్టల్ ద్వారా 11 ప్రధాన అంశాల సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అవగాహన కల్పించాలనుకుంటున్నారు అధికారులు. పేరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చని అంటున్నారు అధికారులు.